జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చదువు నేర్పిన గురువుల్ని ఏ స్థాయిలో ఉన్నా ఎన్నటికీ మరవకూడదని ఆనపర్తి మార్కెట్ కమిటీ సభ్యుడు మద్దిపూడి సత్యనారాయణ సూచించారు. రంగంపేట మండలం చండేడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వపు ప్రధానోపాధ్యాయుడు పూర్వపు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన 10వ తరగతి మొదటి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తల్లిదండ్రుల్ని అత్తమామల్ని గౌరవించి వారి ఆశీస్సులు పొందడానికి కృషి చేయాలని, చదువు నేర్పిన పాఠశాలకు సంపాదనలో కొంత సొమ్మును వ్యయం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పూర్వపు ప్రధానోపాధ్యాయుడు ఎం ధర్మరాజు, ఉపాధ్యాయులు చక్రవర్తి, పట్నాయక్, శ్రీనివాసరావు, పద్మలత, కాంతరత్నం, అప్పలరాజు, గురుప్రసాద్, నాగేశ్వరరావు, శ్రీనివాసరాజు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని, గ్రామ పెద్దల్ని, పూర్వపు విద్యార్థులు శాల్వ కప్పి పూలమాల వేసి జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకుని విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జాస్తి వీర వెంకట సత్యనారాయణ, కందుల శ్రీనివాస్, ఉండవల్లి సూర్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. పూర్వపు విద్యార్థులంతా పాల్గొని తమ పాఠశాల మధుర స్మృతుల్ని నెమరు వేసుకుని గురువుల్ని సత్కరించడం ఎప్పటికీ మరవలేమని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ పాఠశాల మౌలిక వసతుల సదుపాయానికి తమ వంతు సహకారం అందిస్తామని, ప్రతి ఏటా 10వ తరగతి మొదటి, ద్వితీయ స్థానాలు సంపాదించిన విద్యార్థులకు నగదు బహుమతి ప్రదానం చేస్తామని వారి హామీ ఇచ్చారు. రంగంపేట మండలం చండేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-6 10వ తరగతి విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఈరోజు జరిగింది. మరి పూర్వ విద్యార్థులు, ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు గ్రామ పెద్దలు అంకిత భావానికి, ఆత్మీయతకు ప్రతిరూపం. ఈ పాఠశాలకు మరి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మండల విద్యాశాఖ అధికారి పనిచేసినటువంటి నాగేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తూ చెప్తాను. మాస్టర్ ఫోటో టీచరా, ఫోటో మాస్టర్ ఒక్క ఫోటో నేను తీయలేదు. ఓకే, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా పేరు వచ్చేసింది. ఆ రోజు డిఓ సార్ వచ్చారు, వెంకటేశ్వర శర్మ అనుకుంటారు ఆయన పేరు. ఆయన మన యానివర్సరీకి వచ్చారు. రంగంపేట హై స్కూల్కి వెళ్ళి ఆ కక్షింద్ర అయ్యారు. ఆ బయట ఎవరో పిల్లలు ఖాళీగా ఉన్నారట. మనందరికి క్లాస్ వైజ్ కాంపిటీషన్, క్లాస్ టీచర్ కాంపిటీషన్, మరి అందులో మళ్ళీ పోటీలు పెట్టేవాళ్ళు. ఈ అబ్బాయి ఉన్నాడే, నమ్మకంతో పంపించారు మా దగ్గరికి. అదే నేను ఇప్పటికీ ఫాలో అవుతాను. వాళ్ళ కోసమే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ టీమ్ స్పిరిట్ ఇప్పటికి ఇంకా పోలేదు, ఇంకా పోదు. రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా ఇంకా చెయ్యాలి పిల్లలకి. చండ్రేడ్ అంటే చండ్రేడు నా పుట్టినది చండ్రేడే. ఇక్కడే చాలా సంవత్సరాలు, 9 సంవత్సరాలు పనిచేశాను. మా నాన్నగారు, అమ్మ కూడా ఇదే స్కూల్లో పనిచేశారు. పనిచేసిన తర్వాత నేను కూడా ఇదే స్కూల్లో. మీరు అందరూ అనుకుని 30,000 రూపాయల గేటు 5,000 దగ్గర చేయమని చాలా 2005-2006 బ్యాచ్ ఇలాంటి ఇంకా మీకు చేస్తారండి. మన ఊరికి, మన స్కూల్కి చేస్తారని ఆశిస్తూ మీరు ఇంకా బాగా అభివృద్ధి అయ్యి, అలాగే మీ పిల్లలు కూడా అభివృద్ధి అయ్యి బాగా చేయాలని, మీరు ఇంకా మంచి పార్టీ పెట్టి మమ్మల్ని మళ్ళీ ఆహ్వానించి మీరు ఇంకా బాగా చేస్తారని కోరుకుంటూ సెలవు. తప్పకుండా నాకు నా బ్యాచిలర్ నుంచి ఆ 30,000 రూపాయలు ఏర్పాటు చేసి గేట్ ఖచ్చితంగా మనం తయారు చేయించి కంపల్సరీగా స్కూల్ మన చేద్దాం. అలాగే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ కూడా మా బ్యాచిలర్ నుంచి కంపల్సరీగా తప్పకుండా సాయం చేస్తాం. 2 ప్రామిస్ కూడా చేస్తాం. ఇదే స్కూల్లో టాపర్గా ఏ కాంపిటీషన్స్లో మేమైతే చదువామో అదే కాంపిటీషన్స్లో ఇంకా చదవాలి స్టూడెంట్స్ అనే ఉద్దేశంతో వెంటనే మేము ఈరోజు మార్నింగ్ హెచ్ఎం గారితో కూడా మరొక ప్రామిస్ కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం స్కూల్ నుంచి టాపర్ అయ్యి ఎంతమంది విద్యార్థులు టాపర్స్లో ఉంటారో అందులో ఫస్ట్, సెకండ్ ఇద్దరికి కూడా ప్రతిభా పురస్కారం టైపు నాన్ బ్యాచ్ తరఫున చేస్తామని కూడా